त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। मारुति अनुग्रहं प्रारंभः। पंचांगम श्री क्रोधिनाम संवत्सरम उत्तरायणम ज्येष्ठमासम अमावास्या जुलै 5, 2024 అమావాస్య రాత్రి అంటే ఇవాళ మొత్తం అమావాస్య రాత్రి 4 రేపు తెల్లవారుజామున 4 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం అమావాస్య చాలా పవర్ఫుల్. ఈరోజు అసలు ఎంత యోగమో నేను చెప్తాను. ఆరుద్ర నక్షత్రం అమావాస్య శుక్రవారం 5వ తారీఖు చాలా అద్భుతమైన ముహూర్తం కూడా. జ్యేష్ఠమాసం క్రోధినామ సంవత్సరం ఆయనం. ఇంకొకటి మనకు జ్యేష్ఠమాసం వెళ్ళిపోయి రేపటి నుంచి ఆషాఢ మాసం వస్తుంది. ఋతువు వర్ష ఋతువు. ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుంటే పంచాంగము తిథివార నక్షత్రాలని తెలపడము పూజలో సంకల్పంలో అంటే ఈ పంచాంగం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. తప్పకుండా ఈ వర్ష ఋతువులో దక్షిణాయనంలో ఈ ఉత్తరాయణము దక్షిణాయనం కలయిక. దక్షిణాయనంలోకి వస్తాం మనం. వర్ష ఋతువు జ్యేష్ఠమాసం శుక్రవారం అమావాస్య ఆరుద్ర నక్షత్రం కృష్ణపక్షం. ఇది ఇవాల్టి పంచాంగము. ఈరోజు వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనులున్నా 8:30 లోపు చేయండి, లేదా 9:30 తర్వాత చేయండి. అలాగే ఈరోజు అంటే శుక్రవారం రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఇది వాల్టి పంచాంగం. జయ గురు దత్తాత్రేయ. ముహూర్త బలం ఈరోజు దీపారాధన. ఇవాళ దీపారాధన ఈరోజు సాయంకాలం. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అమావాస్య అంటే ఒక యోగాన్ని పురస్కరించుకొని ఉన్నటువంటి రోజని అర్థం. దాని ప్రామాణికం అంటే ఏంటి? ఈ ఆరుద్ర నక్షత్రం అమావాస్య అంత యోగ ఫలితాన్ని ఎక్కడ మనకు ఇస్తుంది అంటే ఆయుష్ని, ఆరోగ్యాన్ని. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భర్త, పిల్లలు లేదా భార్య, పిల్లలు, కుటుంబానికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు సాయంకాలం 5:30 నుంచి 6 గంటల మధ్యలో, ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం, మీ కులదైవం ఎదురుగా, లేకపోతే పరమేశ్వరుడి యొక్క రూపం, పరమేశ్వరుడి యొక్క పటం లేదా శివలింగం ఉంటే శివలింగం ఎదురుగా దీపారాధన చేయాలి. ఎంతటి యోగం అంటే అష్టమస్థాన దోషాలు ఉంటాయి జాతకంలో. వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, లేదా ఆయుష్ దోషం ఉంటుంది, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, లేదా ఆరోగ్య సమస్యల వల్ల తరచూ విపరీతమైన ఖర్చులు అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఈ పరిహారం చేత, ఈ చిన్న దీపారాధన చేత భంగం అవుతాయి. తప్పకుండా ఈరోజు నేను చెప్పిన ఈ దీపారాధన ఆచరించండి. దత్తార్పణమస్తు. అదృష్టం ఐశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ లింగాష్టకం చదవాలి. 1 ఎందుకంటే ఈ ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రాల్లో అమావాస్య రోజు లింగాష్టకం చదివితే ధనయోగం. ఎవరికైనా రావాల్సిన డబ్బున్నా, ప్రాపర్టీ, పొలమో ఇల్లు లేదా స్థలం అమ్ముడు పోవాలన్నా ఇవాళ లింగాష్టకం చదవాలి. అయితే దానికి ఒక ప్రామాణికం. అంటే తలస్నానం చేసి ఉదయం 11 గంటల లోపు ఈ లింగాష్టకం చదివితే తప్పనిసరిగా రావాల్సిన డబ్బు వస్తుంది, లేదా పొలం అమ్ముడు పోతుంది, లేదా స్థలం అమ్ముడు పోతుంది, లేదా ఇల్లు అమ్ముడు పోతుంది. అంటే ఎందుకండి అమ్ముడు పోవాలి అంటే అలా కాదు. నా భావన,
అమ్ముడు పోతే మనకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి. అమ్మకానికి పెట్టాం కానీ అది సేల్ అవ్వట్లేదు. దానికి అమావాస్య రోజు ఉదయం 11 లోపు లింగాష్టకం చదివితే ఆ వరం, ఆ పారాయణ ఫలితం మనకు అందిస్తుంది. జయ గురుదత్త. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. పంచాక్షర మహామంత్రం ఇది. ఓం నం మం షిం వాం యం నమః. ఓం నం మం షిం వాం యం నమః. ఓం నం మం షిం వాం యం నమః. మీరు బాగా గమనిస్తే మొదటి అక్షరాలు తీసుకుంటే నమ శివాయ. కాబట్టి ఇది మహామంత్రం, 5 బీజాక్షర మహామంత్రం. ఇది ఈరోజు చదువుకుంటే ఏమిటి దీనివల్ల ఉపయోగం అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అనంతం. ఆరుద్ర నక్షత్రంలో ఇది చదవడం అనంతం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మహామంత్రాన్ని తప్పకుండా ఇంట్లో వాళ్ళు, బయట అంటే మీ పిల్లలు, మీరు ఎవరైనా ఒకళ్ళే చదువుకోవాలని ఏం లేదు. మంత్రం ఎవరికి మనసు బాగాలేకపోతే వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి డబ్బు రావాలో వాళ్ళు చేసుకోవచ్చు, లేదా ఎవరికి ఉద్యోగం రావాలో వాళ్ళు చేసుకోవచ్చు. ఈరోజు అంత విశేషమైన ఫలితాన్ని మీకు ఈ మంత్రం ఇస్తుంది. ఖచ్చితంగా ఈ మహామంత్రం చదువుకుంటే, అలాగే రేపటి నుంచి రోజు ఒక రాశి, 12 రాశులకు సంబంధించి ఈ జూలై నెలలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలో చెప్తాను. జై గురు దత్తాత్రేయ. ఇది వాల్టి మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.